చాలా కమ్మగా ఉండే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. వంట రాని వారైనా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక టమోటాని మెత్తగా ప్యూరీగా పట్టుకొని ఇందులోకి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా మగ్గించుకోవాలండి టమోటా ప్యూరీని. ఇందులోకి నీట్గా వాష్ చేసుకుని 1/2 కేజీ చికెన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.